This conference will now be recorded. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణ యోగము 76వ రోజు 23 నవంబర్ 2020. ఓకే, స్ట్రైట్ గా స్టార్ట్ చేస్తాం మేడం. అలాగే. ఐ సెల్యూట్ దిస్ సెల్ఫ్ విచ్ ఈస్ ఇట్స్ ఓన్ లైట్. నేను ఆ సెల్ఫ్ అంటే ఆత్మకి నమస్కరిస్తున్నాను. అదే దాని యొక్క కాంతి, అంటే స్వయం ప్రకాశమైన దానికి ప్రకాశం వస్తుందని అర్థం. ఫ్రీ ఫ్రమ్ డ్యుయాలిటీ ఆఫ్ నోవర్ అండ్ నోన్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. అక్కడ తెలుసుకునేవాడు, తెలుసుకునేబడేది అనేది లేదని, అలాంటి ఆత్మకి నేను నమస్కరిస్తున్నాను. అంటే చూసేవాడు, చూడబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అనేది లేని స్థితి అది. ఇన్ ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ థింగ్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఇందులో విశ్వం అంతట్లో ఉన్న వస్తువులు అందులోనే ఉన్నాయి. విశ్వం అంతా అందులోనే ఉంది. అండ్ ఇంటూ ఇట్ దే ఎంటర్. అందులోకి అన్ని కూడా ప్రవేశిస్తాయి. When thought of by this consciousness, when thought of consciousness, when thought of by this consciousness, the consciousness chata, these things seem to come into being. అంటే కాన్షియస్నెస్ లో ఒక థాట్ అన్నది వచ్చాకే ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క అస్తిత్వము వచ్చింది. When thought of as non-existent, they reach their end. When thought of as non-existent, knowledge, non-existent, non-existent, అదా ఇవి లేవు అంటే ఇంకా ఇవన్నీను విలీనం అవ్వాలి అనే ఆలోచనతో ఇవన్నీ కూడా విలీనం అయిపోతున్నాయి. they reach their end. వాటి యొక్క అంతం అయిపోతుంది. అంటే విలీనం అయిపోవడం వల్ల అంతం అయిపోయిందో అది. Thus all these infinite objects appear in the limitless space of consciousness. ఈ విధంగా ఈ అనంతమైన ఈ వస్తువులన్నీ కూడా ఆ లిమిట్లెస్ అంటే మళ్ళీ కూడా అంత అనంతమైన అని అందులోనే ఉన్నాయి. ఆ చైతన్యంలోనే అనంతమైన చైతన్యం. లిమిట్లెస్ అన్నా ఇన్ఫినిట్ అన్నా అదే. They appear to grow and they appear to diminish. అవి అందులోంచి వచ్చినట్టు కనిపిస్తాయి, అందులోనే లీనమైపోయినట్టు కూడా కనిపిస్తాయి. Even as a shadow seems to grow and to diminish in the light of the sun. సూర్యకాంతిలో ఒక నీడ అది వచ్చినట్టు ఉంటుంది, అందులోనే అంతమైపోయినట్టుగా కనిపించినట్టుగానే, అంటే ఎలా అయితే నీడ ఉద్భవిస్తున్నట్టు కనిపిస్తుంది, మళ్ళీ అది పోయినట్టు ఉంటుంది. అదే విధంగా ఇవన్నీ కూడా అందులో నుంచి వస్తూనే ఉంటాయి, మళ్ళీ అందులోనే విలీనం అయిపోతూ ఉంటాయి. This self or inner light of consciousness is unknown and unseen. ఈ ఆత్మ అంటే ఏదైతే అంతర్గతమైనటువంటి ప్రకాశంతో ఉందో అది ఎవరికి తెలియదు, ఎవరు దాన్ని చూడలేదు, అది చూడబడదు, తెలియబడదు. It is attained by those who have purified their heart. ఇది ఎవరైతే హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటారో వాళ్ళ చేతనే ఇది పొందబడుతుంది. But by the holy ones it is seen in the supremely pure cosmic space of consciousness. But by the holy one it is holy ones it is seen. Seen, S-E-E-N. S-E-E-N.
ఓకే. ఇట్ ఈస్ సీన్ in the supremely pure cosmic space of consciousness. అదే ఉన్నతంగా, పవిత్రంగా, సుప్రీంలీ ప్యూర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, పవిత్రమైనటువంటి ఆ చైతన్యంగా మనకి కనిపిస్తుంది. ఎవరు హోలీ వన్స్ అంటే పవిత్ర మహాత్ములు, గొప్ప పవిత్రమైన వాళ్ళు దాన్ని అలాగా చూడగలుగుతున్నారు. This self exists in an undivided state in the three worlds. ఈ మూడు లోకాల్లో కూడా ఈ ఆత్మ అపరిచ్ఛిన్నంగా, అన్డివైడెడ్ అంటే అపరిచ్ఛిన్నంగా కనిపిస్తుంది. The one self, which is the soul experiencing, is therefore the experiencer in all. అంటే ఎవరైతే ఇది అనుభవిస్తూ ఉంటారో అది అది అంతటినీ అనుభవించిన వాళ్ళు అవుతారు. ఒక్క ఆత్మని అనుభవించితే సమస్తాన్ని అనుభవించిన వాళ్ళు. Hence, the self is said to have 1,000 hands and 1,000 eyes. అందుకే ఈ ఆత్మని ఏమంటారంటే వేల కొలది చేతులు, వేల కొలది కళ్ళు. ఇప్పుడు చూడండి, మనకి పురుష సూక్తంలోనే అంటారు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర అంటే సహస్రపాతని. అక్కడ సహస్రం అంటే ఏంట వెయ్యని కాదు, లెక్కలేనన్ని అని మీనింగ్ ఎందుకు. అందుకని అన్ని అంతటా వ్యాపించి ఉంది, అన్ని రకాలైన శీర్ష అంటే హెడ్స్ ఉన్నాయి అని వర్ణిస్తున్నారు. అందుకని అంటే అనంతము అసలైనటువంటి భగవంతుడు ఎవరు అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే అలాంటి వాడనమాట. మనం ఏమంటే ఒక విగ్రహాన్నో అంటే ఒక రూపానికి ఎక్కడా కూడా ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ రూపానికి పరిమితం అని లేదు. అందుకనే అనంతుడు అనే ఉంది. ఆత్మతత్వం అంటే ఆత్మతత్వం కాదు, భగవతత్వం అనంది అనంతమైనది అనే ఎక్కడ పడితే అక్కడే ఉంది. పరిమితం అని ఇక్కడ కూడా లేదు. అందుకని అసలైనటువంటి ఆ చైతన్యమే ఆ ఆత్మశక్తి సమస్తముగా ఉన్నది. అంటే మనం ఒక దేవతలో ఉన్న శక్తికి విలువ ఇచ్చినంత ఆత్మశక్తికి ఇవ్వట్లేదు. ఆ దేవతలో ఉన్న శక్తి ఏంటంటే ఈ ఆత్మశక్తి దేవతలో ఇష్యూ అవుతుంది. అసలైన ఆత్మశక్తికి రూపం లేదు, అది అంతటా వ్యాపించింది. అందుకే దాన్ని సహస్రశీర్ష అనడానికి కారణం, అది పరిమితమైంది కాదు. అందుకే శంకరాచార్యులు వారు నిన్ను పరిమితం చేసేను, నన్ను క్షమించని అడిగేది. నువ్వు అపరిమితుడివి, నిన్ను పరిమితం చేసి నేను కోవిళ్ళల్లోకి మందిరాల్లోని నిన్ను చూడడానికి వచ్చాను, నన్ను క్షమించని అడిగేది. అంటే దాన్ని పరిమితం చేయడం ఒక నేరమే. అదే తత్వ విధానంద గారు ఒక లెక్చర్లో చెప్పారు. అంటే ఒకటి నేను వేరుగా ఉన్నానన్నది హత్య అవుతే, దేవుడు వేరుగా ఉన్నాడన్నది ఆత్మహత్య అంత తప్పని అన్నారు. అంటే నీకు అర్థమైనా దట్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నది హత్యకి సమానం. అండ్ హీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ అంటే అంత నేరం ఉంటాయి. బికాస్ ఐఆమ్ వన్ విత్ ఎవ్రీ వన్ ఈజ్ రైట్ అండ్ ఐఆమ్ హీ, నేను శివోహం, నేను ఆయన్నై ఉన్నాను అనే భావమే రైతు. ఈ పూజలు ఇప్పుడు ఈ కర్మకాండలు అటువైపు తీసుకెళ్ళట్లేదు. మూలమైన సత్యాన్ని మనం అనుభవించే సైడ్ తీసుకెళ్ళటం లేదు కనుకే తత్వ విధానంద గారు ఖండించారు. ఎందుకు ఖండిస్తున్నారు? శాస్త్రంలో ఉన్న విషయమే నేను చెప్తున్నానని చెప్పారు. శాస్త్రంలో ఏమున్నదంటే అనంతమైనటువంటి ఆ తత్వాన్ని నేనై ఉన్నాను, దైవం కూడా ఆ తత్వమే అయ్యింది అని చెప్తున్నారు. అందుకని ఒక విగ్రహానికి, ఒక దేవతా స్వరూపానికి పరిమితం చెయ్యడము రైట్ కాదు. అదే దివ్య జ్ఞానంలో మహాత్ములు కూడా, పరమ గురువులు సనాతన జ్ఞానం అన్నారు. దీన్ని ఏం చెప్పారంటే అసలైన దైవం ఒక రూపానికో ఒక ఆకారానికో పరిమితం చేయడం ఒప్పుకోదు. థియాసఫీ యాంథ్రపోమార్ఫైజర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే రూపానికి పరిమితమైనటువంటి భగవత్ తత్వాన్ని థియాసఫీ యాక్సెప్ట్ చేయదంటారు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు? అసలైన తత్వం అనంతంగా ఉంటే ఒక రూపానికి పరిమితం చేస్తున్నాం అంటే అది అసత్యం, దాన్ని వికారం చేసేసాం, అది అర్థం. ఓకే, with this beauteous body of the sun, యొక్క శక్తిని నమ్మినంతగా
ఆ దేవతా శక్తికి మూలమైన ఆత్మ చైతన్య శక్తిని నమ్మటంలే. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే రూపంలో ఉన్న దాన్ని చూస్తున్నాం, రూపాన్ని కదిలించే శక్తి ఏదో దాన్ని మర్చిపోతున్నాం. ఈ రూపాలన్నీ దేవతలవనండి, మానవులవనండి, ఆ శక్తితోనే కదులుతున్నాయి. ఏ దేవతలో ఏ శక్తి అన్నా ఆ శక్తి తప్ప వేరే శక్తి లేనే లేదు. ఆత్మ చైతన్య శక్తి ఒక్కటే ఆ దేవతల్లోంచి పనిచేస్తుంది. అది మన అందరం బాగా ఏమంటారు, మన హృదయంలో అది హత్తుకుపోవాలి ఈ విషయం. ఆత్మ చైతన్య శక్తి కంటే వేరైన శక్తి మరొకటి లేదు. అందుకనే విప్రాహ బహుధా వదంతి అంటే ఉన్నది ఒక్కటే, ఏకం సత్. సత్ అంటే సత్యం ఒక్కటే. విప్రాహ బహుధా వదంతి. ఈ విప్రాహ అంటే పండితులు రకరకాలుగా చెప్తున్నారు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే అన్న దాన్ని మనం మర్చిపోతున్నాం. ఓకే ఓకే. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని చదువుతాం, మళ్ళీ అసలు ఎప్పుడో ఉన్న బుర్రలో ఉన్నవే పెట్టుకుని వేలాడుతున్నాం. ఆ తెలిసిన తర్వాత తెలిసినట్టుగా ఉండడం కూడా నేర్చుకోవాలి మనం. ఉన్నదొక్క ఆత్మశక్తి. మొత్తం ఈ జగత్ అంతటిలో, చరాచర జగత్ అంతటిలో నో అదర్, రెండోది లేదు. నా అద్వితీయం. నా అంటే రెండవది లేదు, ఒక్కటే ఉన్నది. అది ఏకం సత్. సత్ అంటే సత్యం ఒక్కటే ఉన్నది. బహుదా విప్రాహ బహుదా వదంతి అంటే మహాత్ములు పండితులు అన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు, ఉన్నది మాత్రం ఒకటే. ఓకే. With this beauteous body of the sun, this self which is I roams the space as also in the body of air. విత్ దిస్ బ్యూటియస్ బాడీ అంటే అందమైన ఈ శరీరంలో, Beauteous body of the sun, this self which is I ఓకే roams the space. ఏంటండి? రోమింగ్ అంటే తిరుగులాడుతూ ఉండడం. అంటే ఓకే అంటే ఏదైతే ఈ సెల్ఫ్ అనేది నేనై ఉన్నాను అది నిరంతరంగా తిరుగుతూ ఉంటుంది ఇన్ ద స్పేస్. అంటే స్పేస్ అంటే మామూలు స్థలము అన్నాం, శూన్యంలో. As also in the body of air. అది శరీరంలో కూడా అది తిరుగుతూ ఉంటుంది. I am woman, I am man, I am the youth, I am the senile old man. అది అంటే నేనే ఒక చిన్న బాలునై ఉన్నాను, యవ్వనంలో ఉన్న వ్యక్తిని ఉన్నాను, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని నేనే ఉన్నాను. And on account of embodiment. ఎంబాడిమెంట్ అంటే అది శరీరంతో కలిసి ఉండడంతో అలా వస్తున్నాయి. అంటే ఒక యవ్వనంలో ఉన్న శరీరంతో అంటే నేను యువకుడిని, బాలుడి శరీరంలో నేను బాలుణ్ణి, అలానే ఒక ముసలివాని శరీరంలో నేను ముసలివాడిగా ఉన్నాను. ఉన్నది ఒకటి. I am apparently born here. నేను దృశ్యంగా ఇక్కడ పుట్టాను, అంటే పుట్టినట్టు కనిపడుతున్నాను. నిజంగా నేనేం పుట్టలేదు, నేను పుట్టలేదుగా శరీరం పుట్టింది. From the ground of the infinite consciousness, I raise trees and plants. I reach out. I raise, R-A-I-S-E. Okay, I raise trees and plants. Trees and plants. Okay. అంటే ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యంలోనే ప్లాంట్స్, మొక్కలు, వృక్షాలు కూడా ఉన్నాయి. అంటే వాటిగా ఉద్భవిస్తున్నాను. Being present in them as their very essence. వాటి యొక్క మూలంగా వాటిలో కూడా నేను ఉన్నాను. Even as clay in the hands of a playful child, this world appearance is pervaded by me for my own delight. ఈ ప్రపంచం అనేది ఒక చిన్నపిల్లాడి చేతిలో మట్టి
రకరకాలుగా స్టేట్స్ ధరిస్తున్నట్టుగా వాడు ఇష్టమైన స్టేట్ వాడు చేస్తాడు. అలాగే నా ఓన్ ఇష్టం, నా ఓన్ ఆనందం కోసం రకరకాలుగా నేను దీన్ని మారుస్తున్నాను. మేడం మీ వాయిస్ కొద్దిగా చేంజ్ అయింది మేడం. ఓకే, అంటే ఈ పిల్లవాడి చేతిలో మట్టి ఎన్ని రూపాలు ధరిస్తుందో ఆ అన్ని రూపాలుగా మారుతున్నా. అన్ని రూపాల్లో నేనే, అంటే నా డిలైట్ అంటే నా ఇష్టం ప్రకారం ఇన్ని రూపాల్లో ఉంటున్నాను. This world exists in me, the self or infinite consciousness. ఈ జగత్తు నాలో అనంత చైతన్య రూపంలో ఉంది. Even as a reflection seems to exist in a mirror. అది అంటే ఎలా అయితే అద్దంలో ఒక ప్రతిబింబం ఎలా ఉందో ఈ జగత్తు ఆ చైతన్యంలో ప్రతిబింబంగా ఉన్నది. ఇక్కడ మిర్రర్ ఏదవుతుంది మేడం? బాగా అడిగారు. ఇక్కడ ఆ త్రిపుర రహస్యంలో చెప్పారనమాట క్లియర్ గా. ఆత్మకి అనంత శక్తులు ఉన్నాయి. ఒక మిర్రర్ ఉంటేనే గాని ఒక ప్రతిబింబం ఉండదు. ఆత్మకి మళ్ళీ ఒక వస్తువు దొరకాలిగా. మిర్రర్ ముందు ఒక వస్తువు పెడితేనే దాని ప్రతిబింబం వస్తుంది. ఆత్మ స్వయం ప్రపత్తి ఉంది, స్వతంత్రంగా ఉంది గనక, అనంత శక్తివంతమైంది గనక అక్కడ మిర్రరు అక్కర్లేదు, వస్తువు అక్కర్లేదు, లేకుండానే అది ప్రతిబింబాన్ని ఇవ్వగలదు. Okay. I am the fragrance in flowers. పుష్పాల్లో ఉన్న సుగంధాన్ని నేనే. I am the light in radiance. ఎక్కడెక్కడ ప్రకాశం ఉందో అక్కడ కాంతిని నేనై ఉన్నాను. And even in that light, I am the experience. ఆ లైట్ అంటే ఆ కాంతిలో కూడా అనుభవం అయి ఉన్నాను నేను, అనుభవం అయి ఉన్నాను. Whatever mobile and immobile beings exist in this universe, చర అచర జీవితులు జీవాలు ఎన్నున్నా సరే ఈ మొత్తం జగత్తులో I am their supreme truth or consciousness, free from conceptualization. నేను అక్కడ ఉన్నటువంటి సత్యం నేనే, వాటిల్లో ఉన్న సత్యాన్ని నేనే ఉన్నాను. కాన్సెప్చువలైజేషన్ అంటే ఏ రకమైన భావనకి అతీతంగా నేను వాటన్నిటిలో ఉన్నాను. I am the very essence in all things in the universe. మొత్తం అన్ని వస్తువులన్నిటిలో సారమై ఉన్నాను నేను. Just as butter exists in milk and liquidity exists in water, even so as the energy of consciousness, I exist in all that exists. ఎలాగైతే వెన్న పాలలో వెన్న ఉందో, నీటికి ద్రవత్వం అంటే ద్రవంగా ఉండడం ఒక స్వభావము, అలాగనే అన్నిటిలో కాన్షియస్నెస్ గా చైతన్యంగా నేను అంతటిలో ఉన్నాను. This world appearance of the past, the present and the future exist in the infinite consciousness without the distinction of objectivity. అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నిటిలో కూడా ఈ జగత్ అంతటిలోని అంటే వస్తు రూపంలో కాకుండా దాని మూలంగా నేను ఉన్నాను. This omnipresent, omnipotent cosmic being is the self, which is indicated by the I. మనం ఆమ్నిపోటెంట్, ఎంతో శక్తివంతమైనది, అంతటా ఉన్నది, ఆమ్ని ప్రెసెంట్ అటువంటిది, అది పరమశక్తివంతమైనది, అంతటా వ్యాపించింది, అలాంటిది నేనై ఉన్నాను. Prahlada continued to contemplate. ఇదంతా ప్రహ్లాదుడు కాంటెంప్లేట్ చేస్తున్నాడు, అంటే భావిస్తున్నాడు, ఆలోచన. అంటే ఇక్కడ కాంటెంప్లేట్ అంటే డీప్ థింకింగ్ లో ఉన్నాడు అన్నమాట. Truly, it was but
the infinite consciousness that existed. నిజంగాను కేవలంగా అనంతమైన చైతన్యమే ఉన్నది. How has this finite, limited ego sense arisen in it? దీంట్లో ఈ పరిమితమైనటువంటి ఫైనెట్ అన్నా పరిమితమే, ఈ ఈగో సెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? Without any justification and support. ఏ రకమైన జస్టిఫికేషన్ లేకుండా, ఏ రకమైన దన్ను లేకుండా ఈ ఈగో సెన్స్ ఇందులోంచి వచ్చేసింది. What has given rise to the delusion which expresses itself in statements like this is you and this I am? అంటే నేను ఇది, నువ్వు అది అని ఇలాంటి భ్రాంతిని కలగజేసేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ రకమైన భ్రాంతి? What is this body and what is bodilessness? ఈ శరీరం ఏంటి, శరీరం రహితమైనది ఏంటి? Who lives and who is it that dies? అక్కడ జీవించేవాడెవడు, చనిపోయేవాడెవడు? Surely my ancestors were of little understanding in that they abandoned this infinite consciousness and roamed this little earth. రోముడు దిస్ Little earth, భూమి. అంతేనా? ఫుల్ స్టాఫ్? ఫుల్ స్టాప్ మేడం. అంటే మా యొక్క యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు ఇదంతటిని అంటే సెల్ఫ్ ని అబాండన్ చేసేసి అబాండన్ దిస్ అండ్ రోమ్డ్ దిస్ లిటిల్ ఎర్త్, అంటే ఈ ఎర్త్ చుట్టూరా అంతా తిరిగారు. అబాండనింగ్ ద సెల్ఫ్, Abandoned this infinite consciousness and roamed this little earth. సెల్ఫ్ అన్నా ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అన్నా ఒకటి. దీన్ని మాత్రం అబాండన్ అంటే లేకుండా చేసి దీన్నేమో మొత్తం ఎర్త్ అంతా తిరిగారు. అంటే అర్థమైంది కదా? ఇప్పుడు మనం కూడా చేస్తుంది అదే. ఆ సెల్ఫ్ అంటే ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ని పట్టించుకోకుండా మిగతా అంతా పట్టించుకుంటుంది. What comparison is there between the vision of the infinite and this fearful vanity known as worldly glory? వరల్డ్ గ్లోరీ కదా? Yeah. అంటే ఆ అనంతమైన చైతన్యం ఎక్కడ, ఈ ప్రపంచం అంటే జగత్తు వైభవం అని చెప్పే ఇదెక్కడ? ఇదంతా పరిమితం కదా దాంతో పోలిస్తే. ఏమైనా దానికి పోలికుందా? అనంతమైనటువంటి ఆ చైతన్యానికి ఈ ప్రపంచ అపియరెన్స్ అంటే దృశ్య ప్రపంచం యొక్క వైభవానికి ఏమైనా పోలికే లేదు. Which is full of dreadful desires and cravings. ఈ ప్రపంచం కేవలంగా భయంకరమైనటువంటి కోరికలతోటి, తీవ్రతరమైన కోరికలతో నిండిపోయి ఉంది. This vision of the infinite consciousness is pure and is of the nature of supreme peace. సుప్రీం Peace, శాంతి. ఈ అనంతమైనటువంటి చైతన్యం యొక్క స్వభావం పవిత్రంగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది. And it is surely the very best among the visions that are possible in this universe. అంటే ఏదైతే బెస్ట్, అత్యున్నతమైనది, అత్యుత్తమైందో అదే ఇది. ఆ విజనే ఈ సుప్రీం విజన్, అంటే సుప్రీం అనంతత్వం అన్నమాట. అంతకంటే సుప్రీం ఇంకోటి లేదు. The sovereignty of the world, as also all things in the three worlds, exist in consciousness. ఈ జగత్తు అంతేకాక మూడు లోకాలు అన్ని కూడా ఈ అనంత చైతన్యంలోనే ఉన్నాయి. Why do people not experience the truth that there is nothing outside of consciousness?
ప్రజలకి ఎందుకు తెలియట్లేదు ఆ సత్యం? ఆ చైతన్యం కంటే ఆవల ఏమీ లేదు, అది తప్ప మరొకటి లేదన్న సత్యం ఎందుకు తెలుసుకోవట్లేదు? Everything, everywhere, and at all times is easily obtained through consciousness, which is omnipresent and undifferentiated. ప్రతిదీ, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్, అన్ని చోట్ల మనం పొందగలిగేది ఆమ్ని ప్రెసెంట్, అంతటా వ్యాపించి ఉన్న ఎంతో శక్తివంతమైనటువంటి ఈ చైతన్యం నుంచి సమస్తం సంభవం. ఏది ఎక్కడ ఏది మనం పొందుతున్నా అది ఆ చైతన్యం నుంచి. The light that shines in the sun and the moon, the energy that animates the gods, అంటే సూర్యుడిని ప్రకాశింపచేసే ఆ కాంతి, చంద్రుడిని ప్రకాశింపచేసే ఆ కాంతి, the energy that animates the gods, అదే భగవంతులందరూ, అంటే అన్ని దేవతలుగా ఇందాక ఫస్ట్ నేను పాయింట్ చెప్పాను కదా, వాళ్ళందరిలో ఉన్న ఆసక్తి, the intrinsic characteristic of the mind and the elements, మనస్సు, పంచభూతాలు, వాటి యొక్క స్వభావాలు, the qualities and the faculties that exist in nature, ప్రకృతి యొక్క స్వభావం, ప్రకృతి యొక్క లక్షణాలు అవన్నీను, and the infinite variety of manifestations of energy, ఆ శక్తి ఎన్నో రకాలుగాను రూపం దాల్చినట్టుంది. అవన్నీ కూడా, ఆ రూపాలన్నీ కూడా, and intelligence are all the expansions and the functions of the one cosmic consciousness. బుద్ధి, ఇవన్నీ కూడా ఆ ఒకే ఒక పరమ చైతన్యంలోంచే వచ్చాయి. ఎక్స్పాన్షన్ అంటే వ్యాపించడం వల్ల, ఆ ఒక్క దాంట్లోంచే ఉన్నాయి ఇవన్నీ, ఏది కావు. అంటే ఇప్పుడు పై చెప్పినటువంటి జగత్తులు, వస్తువులు, దేవతల్లో ఉన్న శక్తి, ఇదంతా కేవలంగా ఆ ఒకే ఒక చైతన్యంలోంచే, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కాస్మిక్ కాన్షియస్నెస్, అంటే ఆ ఒకే ఒక ఆత్మ చైతన్యంలోంచే ఉద్భవించేయగలను, which in itself is undivided and unmodified. ఇది విచ్ఛిన్నం కాదు, పరిచ్ఛిన్నం కానిది, మార్పు చెందనిది. The infinite consciousness simultaneously pervades the three periods of time and experiences the infinite worlds. ఈ అనంతమైన చైతన్యం 3 లోకాలలో వ్యాపించి 3 కాలాల్లో ఎప్పుడూ ఉంటుంది. The consciousness experiences simultaneously what is sweet and what is bitter. ఈ అంటే ఒకేసారి మధురత్వాన్ని, చేదుని ఒకేసారి అనుభూతిలోకి తీసుకురాగలదు, ఈ అనుభూతిస్తూ ఉంటుంది. ద కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్సెస్ అనేనా ఇచ్చారు, అంటే The consciousness experiences simultaneously what is sweet and what is bitter. yes, okay, it is tranquil and at peace. it is tranquil అంటే శాంతియుతమైనది, ట్రాంక్విలిటీ అన్న శాంతి, అది శాంతిగా ఉంటుంది ఎప్పుడు కూడా. Because this consciousness is in itself free from all modifications. ఎందుకంటే ఇది ఏ రకమైనటువంటి మార్పులు చెందకుండా ఉంటుంది. And because it is subtle and experiences all things at the same time. ఇది చాలా సూక్ష్మతరమైనది, అన్నిటినీ ఒకేసారి అనుభవించగలదు. It is
ever at peace and homogeneous. ఇది ఎప్పుడు శాంతిగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. Even while apparently experiencing the diversity of diverse phenomena. ఎన్నో రకాలైనటువంటి వస్తువులు అవన్నీ మనం అంటే రకరకాలైనవి మనం అనుభవిస్తున్నా సరే ఉన్నదంతా కూడా హోమోజీనియస్ అంటే ఏక జీనియస్, అక్కడ హోమోజీనియస్ అంటే ఏక స్వరూపంగా ఉన్నటువంటి ఈ ఆత్మ చైతన్యమే మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. Hmm. భావేన భావమాశ్రిత్య భావస్త్యజతి దుఃఖతాం లుప్తతాం దుఃఖతాం దుఃఖతాం. ఓకే. ప్రేక్ష్య భావమభావేన భావస్త్యజతి దుష్టతాం. మీనింగ్ చదవనా మేడం? శ్లోకం ఇంకోసారి రిపీట్ చేయండి. భావం అంటే ఇక్కడ ఏంటంటే ఆలోచన, థాట్. మళ్ళీ చదవండి స్లోగా. ఫస్ట్ లైన్ భావేన భావమాశ్రిత్య భావం అభావం అంటే భావం లేకపోవడాన్ని ఆశ్రయించుకొని భావస్త్యజతి భావాలని వదిలేస్తే దుఃఖతాం దుఃఖం అనేది వస్తుంది. అంటే ఈ భావాలు భావాలు లేకపోవడం వల్లే మనం వీటిని వదిలేయడం అనే దాని వల్లనే మనకి దుఃఖం అనేది వస్తున్నది. ప్రేక్ష్య భావమభావేన ఏచ్చావా ప్రేక్ష్య భావమభావేన భావస్త్యజతి దుష్టతాం. భావత్యజతి అంటే భావాలు వదిలేస్తే దుష్టత్వం. అంటే ఇక్కడ మామూలుగా ఏం చెప్తున్నారంటే మొత్తం భావాలతోటి ఈ ప్రపంచం అంతా ఉంది. అభావం అంటే భావం లేకపోవడం. భావాలన్నీ వదిలేస్తే అంటే ఇక్కడ మనకి ఆ ప్రోజాయిక్ ఆర్డర్ లో ఆ దుష్టతం అక్కడ రాదు. అభావమే భావాలని వల్లే మనకి అన్ని రకాలైన ఈ గుణాలన్నీ ఉన్నాయి. భావాలు వదిలిస్తే ఏమీ లేదు. అంటే థాట్స్ ఉంటాయి కదా, భావం అంటే థాటే హిండర్ చేస్తున్నది అంతటిని. అభావంలో మనకి ఏమీ ఉండదు, ఆత్మ చైతన్యమే ఉంటుంది. భావం వల్లే సమస్తం. భావం అభావం, భావాభావం అంటే భావ అభావం రెండు కలిసే సంధి. ఓకే. When the apparently transformed becoming resorts to or rest on that being which has not undergone any modification, the former is freed from sorrow. The former is freed from sorrow. అంటే ఈ థాట్ మోడిఫికేషన్స్ వల్లే సమస్తమును వస్తున్నాయి. అది అంటే ద ఫార్మర్ అంటే మొట్టమొదటిది అదేంటి మళ్ళీ ఒకసారి చదవండి. ఫ్రీ ఫ్రమ్ సారో అంటే కాకుండా ఉంటుంది. When the apparently transformed becoming resorts to or rest on that being which has not undergone any modification. అది ఇది ఫార్మర్. ఏ రకమైన మార్పు చెందనిది అన్నమాట ఫార్మర్ ఇక్కడ. అంటే ఏ రకమైన మార్పు చెందకుండా ఉన్నటువంటిది. And when what is seen by what is not, that which is abandons its wickedness. అంతే మేడం. అంటే ఇది వాట్ ఈజ్ సీన్ కనబడేది ఏంటి, వాట్ ఈజ్ సీన్ అండ్ వాట్ ఈజ్ నాట్, ఏదైతే కనబడటం లేదు, అండ్ విచ్ అబాండెన్స్ ఇట్స్ వికెడ్నెస్, ఇది దీనిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసేసేది. అక్కడ ఫుల్ స్టాపా? అవును మేడం. అయితే మరి ఒక్కసారి చదవండి కొంచెం స్లోగా. When
the apparently transformed becoming resorts to ఓకే, ఏదైతే మనకి దృశ్యంగా కనబడుతున్నదో అదంతాను రిసార్ట్స్ అంటే పరిమితమై ఉంది. ఎక్కడ చదవండి. రిసార్ట్స్ or rest on that being అది దేని మీద ఆధారపడి ఉంది అంటే ఈ దృశ్య ప్రపంచం అంతా which has not undergone any modification. ఇప్పుడు అర్థమైంది కదా, ఏదైతే ఏ మార్పు చెందకుండా ఉందో దాని మీదనే ఈ అపారెంట్ అంటే కనబడేటటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడా ఆధారపడి ఉంది. The farmer is freed from sorrow. ఫార్మర్ అంటే ఈ దృశ్య ప్రపంచం, సారో అంటే దుఃఖం అంటే ఈ ఇక్కడ ఫార్మర్ కాదు. ఫార్మర్ అంటే మొట్టమొదటి ఏదైతే దీని మీద ఆధారపడిందో అది మార్పు చెందలేదో అది ఫార్మర్. మార్పు చెందకుండా ఉన్న అనంతత్వం అన్న దాంట్లో దుఃఖమే లేదు. And when what is seen by what is not, అది అంటే వాట్ ఈజ్ సీన్ బై వాట్ ఈజ్ నాట్ అంటే ఏదైతే లేదో దాంతో ఇదంతా చూడబడుతుంది. అర్థమైందా? అంటే లేదు అంటే మనకి కనబడకుండా ఉండేది ఏది అనంతత్వం, దానితోనే ఇదంతా చూడబడుతుంది. అర్థమైందా ఈ మాట? కనబడకుండా అంటే ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యంతో ఇది ఈ దృశ్య ప్రపంచం అంతా మనకి కనబడుతుంది. అది లేకపోతే ఇది కనబడదు కూడా. that which is abandons its wickedness. ఇట్స్ వికెడ్నెస్, అదేమో దీంట్లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కూడా తీసి పారేస్తుంది. When అంటే consciousness అబండెన్స్ అది ఒకసారి చెక్ చేయండి. అబండెన్స్ అంటే ఎక్కువ అబాండెన్స్ అబండెన్స్ abandons అబాండెన్స్ అక్కడ AUBUN అని ఉందా? ABANDONS మేడం. ఇందాక నుంచి అబాండన్ అన్నదే కరెక్ట్. అక్కడ అబాండన్ అంటే తొలగించడం, దీంట్లో ఉన్న వికెడ్నెస్ దూరం చేస్తుంది. అంటే ఈ వన్ ఇన్ఫినిట్ కాన్షియస్ లో ఈ దృశ్య ప్రపంచాన్ని కనిపించేటట్టు చేస్తుంది, దాంట్లో ఉన్న వికెడ్నెస్ ని కూడా దూరం చేస్తుంది. మీ సౌండ్ తగ్గిపోయింది మేడం. వన్ ఇన్ఫినిట్ కాన్షియస్ అంటే ఒకే ఒక ఏకమాత్ర చైతన్యమే ఈ మొత్తం దృశ్య ప్రపంచం సౌండ్ వినపట్ల. ఆహా, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఓకే, ఇప్పుడు అదే కొంచెం రీసౌండ్ లాగా వస్తుంది. అదే అదే అంటే నేను దానికి ఏం చేయలేను, ఎందుకంటే నేను అదే రకంగా మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉంది. ఓకే, మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటాను, వస్తూ ఉంటుంది. ఓకే, ఒకే ఒక అది అబండెన్స్ అని కొంచెం డౌట్ వచ్చింది. అబాండెన్స్ కాదు, అబాండన్ అంటే తొలగించడం, త్యజించుట, విడిచిపెట్టుట, వర్జించుట, మానుకొనుట. అంటే వర్జించడం, తొలగించడం. ఇదే అంటే అది వికెడ్నెస్ ని ఇందులోంచి తొలగించేస్తుంది. వాట్ ఈస్ దట్ అంటే ఆత్మ చైతన్యం. బికాజ్ అది అంటే ఈ దృశ్య ప్రపంచాన్ని కనిపింపచేస్తూ కనిపింపచేస్తోంది, అందులో ఉన్నటువంటి వికెడ్నెస్ ని కూడా తొలగిస్తుంది. అది ఓకే, వినబడుతోందా? ఇప్పుడు వినబడుతుంది మేడం. అంటే ఒక్కో నిమిషానికి అది అంటే ఎయిర్ లో ఉన్న ఇంపాక్ట్ ఏమో అది మనకు తెలియదు మరి. తర్వాత when consciousness abandons the perception of the three modes of time. 3 modes of time అంటే 3 modes, MODES. అర్థమైంది. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా అది అబాండన్ అంటే తొలగించేస్తుంది. అది టైమ్లెస్ అన్నమాట కాన్షియస్నెస్ అన్నది. ఓకే, when it is freed from the bondage of objectivity or conceptualization. ఇదేమో
ఆబ్జెక్టివిటీ అంటే వస్తు రూపం అనే దానికి ఉండదు. అలాగే ఐడియాస్ కి ఫ్రీగా అంటే ఐడియాస్ అనేవి లేకుండా వస్తుత్వం అన్నది లేకుండా ఉంటుంది అది. It rests in utter tranquility. అది ఎప్పుడు కూడా అనంతమైనటువంటి శాంతిలో ఉంటుంది. It is as if it were unreal. అది నిజంగా లేదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. Because it is beyond description. అలా ఎందుకు అనిపిస్తుందంటే అది వర్ణించడానికి అతీతమైనది. Hence, some people declare that the self does not exist. అందుకే కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు సెల్ఫ్ అన్నది లేనే లేదనిస్తున్నారు. ఎందుకంటే అది ఇంద్రియాలతో మనం పట్టుకోలేము, దాన్ని వర్ణించలేము, మనస్సుకి అందదు, అందుకని అది లేదు అని అంటారు. Whether there is the self or not, that which is not subject to dissolution in the supreme liberation. That which is not subject to dissolution is the supreme liberation. అదే అంటే సెల్ఫ్ ఉందో లేదో అనే విషయం ఇక్కడ కాదు, కానీ ఏదైతే ఇదంతట్లోని విలీనం అయిపోతుందో అని అది అప్పుడు మాత్రమే ముక్తి అన్నది సంభవం. ఎప్పుడైతే ఇదంతా విలీనం అయిపోతుంది, ఏదంతా ఈ దృశ్య ప్రపంచం అంతా, దట్ ఈస్ లిబరేషన్. On account of the modification bracket lo thought, this consciousness is apparently veiled and is not realized. అంటే ఈ ఆలోచన వల్లనే ఈ ఈ చైతన్యాన్ని మనం అంటే వెయిల్డ్ అంటే ముసుగు వేసేబడింది ఆలోచనతో, అందులో దీన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మనస్సు అన్న దాంతో ఇది కప్పబడిపోయింది. I salute the self. Salutations to myself, the undivided consciousness. అవి చిన్నమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యానికి అది నేనై ఉన్నాను, దానికి నేను నమస్కరిస్తున్నాను. The jewel of all the seen and the unseen worlds. దృశ్య అదృశ్య ప్రపంచాలన్నిటికీ అది ఆభరణమై ఉంది. జ్యూయల్ కదా, JEWEL. Jewel. జ్యూయల్. ఓకే. You have indeed been reached very soon. నువ్వు చాలా వేగంగానే అక్కడికి చేరుకున్నావు. You have been touched. You have been gained. దాని చేత నువ్వు టచ్ అవ్వవు, అంటే స్పర్శించావు, పొందేవు. Prahlada continued to contemplate. ఇంకా ఇలాగా ప్రహ్లాదుడు తనంత తానుగా ఆలోచిస్తున్నాడు డీప్గా. Om is the one non-dual consciousness devoid of all pervasion. అది అంటే ఓం అన్నదే నాన్ డ్యూయల్, అంటే ఇంకా ద్వైతం లేనటువంటి అంతటా వ్యాపించున్నటువంటి ఆ స్థితి ఓంకారమై ఉంది. Whatever there is in the universe is the one self. ఇంకా ఈ ప్రపంచంలో ఈ మొత్తం విశ్వంలో ఏది ఎక్కడున్నా అది చైతన్యం, ఆత్మ చైతన్యం తప్ప వేరే ఏం లేదు. In the past, present, and in the future, here, there, and everywhere, it is ever the same in all apparent modifications. అపారెంట్ మోడిఫికేషన్స్ అంటే దృశ్యంగా అది మోడిఫై అయిపోయినట్టు కనబడుతున్నాయి. అలాంటి వాటిల్లో ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా అన్ని కాలాలలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అది ఒక్కటే ఉంది. అంటే ఎన్నో రూపాల్లో ఉన్నట్టు ఉన్నా సరే కనబడుతున్నాయి అలాగే, కానీ ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ చైతన్యం. Utterly fearless and uninhibited. అది అడ్డు లేకుండా, భయం లేకుండా ఉంది.
It is this consciousness that brings into manifestation and sustains the infinite variety of beings. ఈ ఈ కాన్షియస్నెస్ వల్లనే అన్ని రకాలైనటువంటి జీవులు కూడా పోషించబడుతున్నాయి. సస్టైన్స్ అంటే వాటిని ఉంచబడుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది Manifestation brings into manifestation. రూపం దాలుస్తున్నాయి. అవి కూడా ఆ రూపాలు కూడా ఈ కాన్షియస్నెస్ వల్లే సంభవం. From the creator to the blade of grass. అంటే ఒక చిన్న గడ్డిపోచ నుంచి ఆ బ్రహ్మ వరకు, లేదా అంటే ఒక చీమ నుంచి అదే పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నదంతా కూడా ఆత్మ చైతన్యం ఒక్కటే. It is ever dynamic and active. ఇది ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది. Yet it is more inactive than a rock. అంత శక్తివంతమైనదన్నా అది ఎప్పుడు కూడా ఒక రాయి కంటే జడంగా కనిపిస్తుంది. And it is more unaffected by such activity than even the space. Space, SPACE. అంటే ఒక స్పేస్ అంటే ఆ శూన్య స్థితి ఎలా అయితే ఏమీ కూడా ఎఫెక్ట్ అవ్వదు, అంతకంటే ఎక్కువగా కూడా ఇది ఏమీ మారదు. ఇక్కడ పెద్ద సునామీలు వచ్చినా, ఎంత కెటాస్ట్రఫీలు వచ్చినా ఆ దాంట్లో ఏమీ మార్పు ఉండదు. It is this self or consciousness that activates the mind even as wind rustles the leaves. ఈ ఆత్మ చైతన్యమే ఆ మనస్సుని కూడా చైతన్యపరుస్తుంది. ఎలా అయితే ఆకులు గాలి వల్ల కదులుతూ ఉంటాయో, ఆత్మ చైతన్యం వల్లనే మనస్సు కూడా పనిచేస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. It makes the senses function as the rider guides the horse. It makes the self. It makes the senses. Okay. అంటే function. ఇది ఇంద్రియాలని పనిచేసేటట్టు చేస్తుంది. ఎలాగైతే ఒక గుర్రపు మీద కూర్చున్న గుర్రపు అంటే ఆ స్వారీ చేసే వ్యక్తి గుర్రాన్ని ఎలాగైతే కదిలిస్తూ ఉంటాడో, ఈ ఆత్మ చైతన్యమే ఈ ఇంద్రియాలని కూడా పని చేయిస్తుంది ఇంద్రియాల చేత. Though the self is the lord of this body, it is ever engaged in diverse actions as if it is a slave. It is a slave. Slave అంటే బానిసమే. ఓకే, అంటే నాకు స్లేవ్ కల్పిస్తారు కదా, అందుకని ఏదో కొత్త పదంలా విన్నది. ఇట్ ఈస్ ఎ స్లేవ్ అంటే అది పైకి బానిసలాగా కనిపిస్తున్నా సరే ఈ సమస్తమైనటిని చేయిస్తున్నది ఇదే. అంటే మరొక్కసారి ఆ వాక్యం చదవండి. It is ever engaged in diverse actions as if it is a slave. అది అంటే అన్ని రకాలైనటువంటి పనుల్లోని కూడా అదే చేస్తుంది. అంటే ఒక బానిస ఎలాగైతే అన్ని పనులు చేస్తాడో సమస్తమైన పనులకి అదే. తర్వాత ఇది మొత్తం అంతటా ఇంకా అంతకంటే ముందు ఇప్పుడు చెప్పలేదు నేను. Though the self is the lord of this body, అది అంటే ఈ సెల్ఫ్ అన్నది శరీరానికి అది ప్రభు అయి ఉంది, అంటే బాస్ అయి ఉంది. అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నవన్నీను అదే చేస్తూ ఉంటుంది, ఒక బానిస చేసినట్టు. అది మాత్రం ప్రభు అయినా సరే అది బానిసలాగా కనిపిస్తుంది, అన్ని పనులు అదే చేస్తుంది. ఓకే, this self alone is to be sought. దీన్నే మనం సాట్ కదా వెతకాలి, ఈ సెల్ఫ్ అన్నదాన్నే మనం పట్టుకోవాలి. Adored and meditated upon. దీన్నే మనం ఆరాధించాలి,
దీన్నే మనం ధ్యానం చేయాలి. It is by resorting to it that one crosses this world appearance with its cycle of birth and death and delusion. దీనిని ఆశ్రయించడం వల్లే ఏ వ్యక్తి అయినా సరే ఈ దృశ్య ప్రపంచం అన్న దాన్ని అధిగమించి జనన మరణ చక్రాన్ని అధిగమించి భ్రాంతిని అధిగమించగలదు. అంటే ఎప్పుడైతే ఆత్మ చైతన్య స్పృహ వస్తుందో అప్పుడు ఈ దృశ్య ప్రపంచం విలీనమైపోతుంది, భ్రాంతి ఉండదు. అందుకని కేవలంగా ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించితేనే ఇవన్నీ కూడా పోతాయి. It is attained in one's own body. ఇది ఒకరి శరీరంలోనే పొందగలం. Without even the need to call upon it. Without even the need to call upon it. అంటే దాన్ని ఏమీ పిలవాల్సిన అవసరం లేకుండానే అది ఒక శరీరంలోనే మనం పొందగలం. నువ్వు రా నాకు కనబడు అని అడగకుండానే కనబడుతుంది. It manifests itself and reveals itself even if it is contemplated for an instant. ఒక క్షణం దీనికోసం ఆలోచిస్తే చాలు, దాని మీద అది మనకి ప్రత్యక్షం అవుతుంది. Though it is the Lord of all and is endowed with all excellences, ఇది అందరికీ ప్రభు అయి అన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నా సరే, one who adores it is free from arrogance and pride. ఎవరైతే దీన్ని ఆరాధిస్తారో వాళ్ళకి మాత్రం ఏ రకమైన గర్వము, అరోగెన్స్ అన్నా అలాంటిదే కదా, అంటే గర్వం అన్నది ఉండదు. అంటే ఇది అన్నిటికంటే సుప్రీం, దాన్ని ఆరాధించిన వాళ్ళకి మాత్రం ఏ అహంకారము ఉండదు. It is not realized by all because not everyone enquires into the truth concerning the self. ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించలేరు, ఎందుకంటే ఎవరో గాని దీన్ని విచారణ చెయ్యరు, ఆత్మతత్వానికి సంబంధించిన విచారణని చెయ్యరు. చేసిన వాళ్ళందరికీ చాలా సునాయాసంగా ఇది గోచరిస్తుంది. When it is seen, everything is seen. ఇది ఎప్పుడైతే మనం దాన్ని కనుక్కున్నామో సమస్తము మనకు తెలుస్తుంది. When it is heard, everything is heard. ఒకసారి దాన్ని విన్నాము అంటే సమస్తాన్ని వినగలం. When it is touched, everything is touched. దాన్ని స్పృశించామంటే సమస్తాన్ని స్పృశించినట్టు లెక్క. For the world is because it is. ఈ ప్రపంచం అంతా కేవలం దీని వల్లే ఉంది. It is awake even when one sleeps. ఒక వ్యక్తి నిద్రించినప్పుడు కూడా ఇది జాగరూకంగానే ఉంటుంది. It goads, GOADS, the unwise into wakefulness. అది అంటే అజ్ఞానులందరినీ చైతన్యం అంటే వేక్ఫుల్నెస్ అంటే జాగరూకం అయ్యేటట్టుగా కూడా ఇది చేస్తుంది. It removes the distress of the suffering and bestows all desired objects. బాధపడుతున్నటువంటి సఫరింగ్ లో ఉన్న వాళ్ళ సఫరింగ్ తొలగించి వాళ్ళు కోరినవన్నీ ఇస్తుంది ఇదే. In this creation, it exists as if it were a jiva. మొత్తం ఈ సృష్టిలో ఇది ఒక జీవంగా ఉన్నది. It appears to enjoy the pleasures. ఇదేమో అన్ని ఆనందాలని అనుభూతి చెందుతున్నట్టుగా కనబడుతుంది. And it seems to expand in the objects of this world. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల్లో ఇది వ్యాపించున్నట్టుగా కనిపిస్తుంది. This self is the emptiness in space.
స్పేస్ లో శూన్యంలో శూన్యం ఇదే. It is the motion in all things moving. కదిలే వాటన్నిటిలో కదిలేది ఇదే, ఆ కదలిక ఇదే. It is the light in all things luminous. ప్రకాశించే వాటన్నిటిలో కూడా ప్రకాశం అదయ్యింది. In all liquids it is taste. అన్ని ద్రవాలలో ఇది రసమై ఉంది. It is solidity in earth. భూమిలో ఉన్నటువంటి ఘనీభవించే స్థితి ఇదై ఉంది. It is heat in fire. అగ్నిలో వేడి కూడా ఇదై ఉంది. It is coolness in the moon. చంద్రుల్లో చల్లదనం అయి ఉంది. It is the very existence of the worlds. ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా ఉండడానికి మూలం కూడా ఇదై ఉంది. ఇప్పుడు మనం ఇది చేస్తూ చదువుతూ ఉంటే భగవద్గీతలో విభూతి యోగం లాగా, విభూతి యోగంలో ఆయన ఏం చెప్పాడు, నేను ఇదై ఉన్నానని చెప్పాడు. ఏవేవై ఉన్నాడు అంటే ఆ నేనన్నది సుప్రీం కాన్షియస్నెస్. నేనంటే ఆ వ్యక్తిగా కాదు అక్కడ. కృష్ణుడు అంటే సుప్రీం కాన్షియస్నెస్ గా నేను. ఇప్పుడు అతను ఏమిటి చెప్పాడు, ఇక్కడ చెప్పబడినవన్నీ కూడా ఆ విభూతి యోగంలో ఉంటాయి. అంటే ఎక్కడ ఏదైనా అది నేనై ఉన్నాను అంటే ఏంటి, ఆ చైతన్యం లేకుండా ఏమీ లేదు, సమస్తము ఆ చైతన్యమే. సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే చైతన్యం లేకపోతే ప్రకాశించడు. చంద్రుడు ప్రకాశిస్తున్నాడంటే, చల్లదనాన్ని ఇస్తున్నాడంటే ఆత్మ చైతన్య తత్వం లేకపోతే ఆ ప్రకాశం రాదు. ఇది అది అని కాదు, కదిలే వాటిల్లో కదలికగా ఉన్నాను, స్టాగ్నేటెడ్ గా ఉన్న వాటిలో జడంగా ఉన్నాను, సమస్తం అది ఉన్నాను. అదనమాట. Even as all these characteristic qualities exist in the corresponding substances, even so it exists as Lord in the body. మొత్తం అన్నిటిలో ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా కరెస్పాండింగ్ అంటే చెప్పిన సబ్స్టెన్స్ అన్నింటిలో కూడా అదే ఉంది. ఇంకా శరీరంలో కూడా అదే ఉంది. టైం ఏంది మేడం, ఇక్కడ ఆపుతాం. ఇవాళ బాగుంది టాపిక్, ఎందుకంటే ఆత్మ చైతన్య తత్వం కోసం చెప్పారు. ఈరోజు చాలా బాగుంది. ఇట్ వాజ్ రియల్లీ నైస్. ఆత్మతత్వం దానికోసం వినడమే మనకు ఆనందంగా ఉంది. అది మనమై ఉన్నాము కానీ కనబడకపోయినా దాన్ని ఎవరు కూడా దాన్ని పట్టించుకోవటం లేదు. ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో సెల్ఫ్ కావాలని వాళ్ళకి మాత్రమే పొందబడుతుంది. మిగతా ఈ ప్రాపంచిక వస్తువులు వాటితోటే కొట్టుకుపోతూ ఉంటే అది కనబడదు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలైనా. అది మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పారు కూడా. అంటే చాలా మంది మన జీవితంలో మనం కూడా చాలా టైము ఆత్మతత్వాన్ని ఇగ్నోర్ చేసేసి, అన్నిటికీ మూలం అదే, ఈ శరీరం బతకడానికి మూలం అదే, ప్రపంచంలో వస్తువులన్నీ కనబడడానికి మూలం అదే, ఆ మూలాన్ని వదిలేసి అన్నిటినీ పట్టుకుంటున్నాం మనం. అది చాలా హాస్యాస్పదంగా ఉంది చూడ్డానికి, బట్ మనం చేస్తున్నాం అది. అందుకే ప్రతినిత్యము అసత్వమా సద్గమయ, అసత్తు నుంచి సత్తుకు తీసుకెళ్ళవయ్యా అని ప్రార్థన చేస్తాం. అసత్ అంటే కనబడే ఈ జగత్తంతా అసత్తే. సత్యం ఏంటంటే దానికి ఆధారమైన ఆత్మచైతన్యమే సత్యం. అది మనం కూడా ప్రతినిత్యం ఆ మైండ్ లో ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే తప్పనుకుండా ఫలితం మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ ఎవరైనా ఏమైనా చెప్తారా? నైట్ ఎందుకు అందరికీ నిద్ర వస్తుందని ఏమైనా చెప్పరేం? డే టైం చాలా బాగా చెప్తుంటారు, నైట్ ఎవరు ఎక్కువగా చెప్పట్లేదు. నమస్తే అమ్మా. నమస్కారం. ఈరోజు ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వాన్ని గురించి చాలా బాగా వివరించారు యోగ వాసిష్టంలో. సాధకులైన వాళ్ళందరం కూడా, అలాంటి వాళ్ళందరం కూడా ప్రతినిత్యము ఆ భావనని గుర్తించి ప్రతి మూమెంట్ లో కూడా చైతన్యము యొక్క స్ఫురణతో ఎప్పుడైతే జీవనం సాగిస్తుంటామో ఆ ప్రాక్టీస్ అనేది మనల్ని బాగా ఉన్నతమైన గమ్యం వైపు తీసుకెళ్ళడానికి ఆధారభూతం అవుతుందని మాకు అనిపిస్తుందండి. ఈ 4 రోజుల్లో ఈరోజు కొంచెం బాగా మనకి ఇంట్రెస్టింగ్ గా చక్కగా
వివరించడం జరిగింది. బాగుందమ్మా, శుభం. ఇవాళ మార్నింగ్ మీరు ఈ శరీరం అంతా దేవతలతో నిండి ఉంటుందంటే నేను ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నా మీకు అర్థమైందా? దేవతలలో శక్తినిచ్చేది ఏది? ఈ చైతన్యం. ఆ దాంతో నిండుంది శరీరం అంతా. ఇంకా వేరే దేవతలు ఎందుకు ఇక్కడ? అంతేనా? దేవతలను కలిపే శక్తి ఉంటుంది. అంటే అందులో అలా వివరించాలని నేను అలాగ అడ్రస్ చేశాను అంతే. కుమారస్వామి అని గణపతి వివరించారు కదా. వివరించనండి, మనం అంతకంటే ముందుకు వెళ్ళాలిగా. అవునమ్మా, అదే అదే అర్థమైంది. ఇప్పుడు మొత్తం చైతన్యంతో నిండుందని చెప్తున్నారు, మళ్ళీ దేవతలు ఎందుకు మధ్యలో? ఆ దేవతలను ఏం చేస్తుందంటే మన అండర్స్టాండింగ్ కి కొంచెం బ్రేక్ వస్తుంది. అందుకు నేను అంటే అనంతమైన చైతన్యంతో మనం అన్నిటిలోని ఏం చెప్తున్నారు, కణము పనిచేస్తుందంటే ఆ చైతన్యం వల్లే. మళ్ళీ దేవతల్ని పెట్టేసరికల్లా ఇక్కడో దేవత అక్కడో దేవత అంటే ఈ దేవత ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే ఉంది అద్వితీయంగా, అదే ఉంది మొత్తం అంతా అన్న దానికి మనం రావాలి. మళ్ళీ దేవతలంటూ డైవర్సిటీకి వెళ్ళిపోకూడదు. అందుకు నేను ఖండించాను. ఈ డైవర్సిటీ వచ్చేస్తుంది. మనం ప్రయత్నిస్తున్నది ఏంటి? వన్నెస్కి వెళ్ళాలి. దేవతల్లో పనిచేసే శక్తి కూడా ఆత్మ చైతన్యమే. మన శరీరం అంతా వ్యాపించున్నది ఆత్మ చైతన్యమే. వేరే దేవతలు ఎక్కడా? ఆత్మ చైతన్యం కాని దేవతలు ఎక్కడ? అందుకని ఉన్నది ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, మరొకటి లేనే లేదు. ఆ బ్రహ్మతత్వం తప్ప మరేమి లేదు. అదే అన్నిట్లో పనిచేస్తోంది. సూర్యుడు వెలుగునిస్తున్నాడు, కాంతినిస్తున్నాడు అంటే ఆ తత్వం వల్లే. ఎక్కడ ఏది ఉన్నా ఆ తత్వమే, దాన్ని మించిందేమీ లేదు. అది మనం బాగా అర్థం చేసుకుంటే మన మైండ్కి దేవతలకి కండిషన్ అయిపోయాం. దేవతల మూమెంట్కి కావాల్సిన శక్తిని ఇస్తున్నది ఆత్మతత్వమే. అంతకంటే సుప్రీం మరొకటి లేదు. అది మనం బాగా అవగాహన చేసుకుంటే అటైన్ చేయాల్సిందంతా కూడా ఆత్మతత్వమే. అంటే అటైన్ అని కాదు, ఆల్రెడీ ఉంది. విచారణ వల్లే మనం ఉన్నదాన్ని పొందగలం. విచారణ చేస్తే అది ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సింది కాదు, మనం తయారు చేయాల్సింది కాదు. అది నిరంతరాయంగా ప్రకాశిస్తూ ఉంది. దాని మీద ఉన్న ముసుగు, మనస్సు అనే ముసుగును తీసేస్తే అది ప్రకాశవంతంగా అక్కడే ఉంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నేను పొద్దున్నంత ఖచ్చితంగా చెప్పను అనుకోండి, ఆ మైండ్, ఇంతమంది మైండ్ కూడా ఈ దేవతలు అన్న దాంతో కండిషన్ అయిపోతుంది. అసలే దేవతలకి కండిషన్ అయిపోయారు మనుషులు. మళ్ళీ దేవతల్ని తెచ్చేసరికల్లా ఇంకా ఈ బ్రహ్మతత్వం కాని దేవతలు ఎవరో ఉన్నారన్నట్టు భావన వచ్చేస్తుందని ఖండించాను నేను. ఏ దేవత ఎక్కడ ఏ పని చేస్తున్నా అక్కడ పనిచేసేది ఆత్మతత్వమే. దానికి భిన్నంగా ఏమీ లేదు. వినాయకుడు లేడు, దుర్గాదేవి లేదు, కాళికాదేవి లేదు. అందరిలో శక్తి ఆత్మతత్వం. అలా చూడగలిగినప్పుడు ఏకత్వాన్ని చూడగలం. ఏకత్వ సందర్శనమే నిజమైన సందర్శనం. ఓకే, ఇంకేమైనా ఎవరైనా మాట్లాడతారా? నారాయణ గారు ఉన్నారా, పడుకున్నారా? ఇప్పుడే లెఫ్ట్ అయ్యారండి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా ఏమైనా? మనం ఎందుకంటే బాగుంది మేడం, ఈరోజు క్లియర్ గా అంత క్లారిటీగా బాగుంది. అందుకని ఇంకా పెద్ద డౌట్ గా అట్లా ఏం లేదు. చెప్పిన దాన్ని మనం ఆచరించగలగటమే ఇంపార్టెంట్ అనేది. మళ్ళీ నారాయణ గారు జాయిన్ అయ్యారు. నారాయణ గారు, మీరే బాగా మీ అనుభూతిని చెప్పగలుగుతారు కదా. వినబడుతుందా నారాయణ గారికి? నారాయణ గారు ఉన్నారు, ఉంటారు. నారాయణ గారు, అంటే ఎందుకు ఈ పాయింట్ మీద ఎక్కువగా ప్రశ్నిస్తున్నాం అంటే మనందరం కూడా ఈ భిన్నమైనటువంటి వాటిల్లో కండిషన్ అయిపోయాం. ఇవి ఉన్నాయంటే అందులోకి వాటి వెనకాల ఒకే ఒక దాన్ని చూడడానికి అలవాటే
మనం రియాలిటీకి రాగలం. అది చూడటమే గొప్ప విషయం. నారాయణ గారు ఉన్నారా? అవును, అన్మ్యూట్ చేసుకుని ఉన్నారా లేదా? ఎందుకంటే నారాయణ గారిని 2 సార్లు అంటున్నాను. నారాయణ గారికి కొన్ని సంవత్సరాల ఇంటరాక్షన్ ఉంది మాతోటి. నారాయణ గారు మేడం గారు మార్నింగే మాట్లాడదాం అనుకున్నాను, ఈ లోపు ఛార్జింగ్ అయిపోయింది మేడం గారు. అచ్చా అచ్చా, ఇప్పుడు ఉందా? హలో, ఇప్పుడు ఛార్జింగ్ ఉందా? ఉంది మేడం గారు, ఇది ఉంది ఉంది మేడం. అదే మీతో చాలా ఇంటరాక్షన్ ఉంది కదా. నమస్తే మేడం గారు. అందుకే అదే మేడం గారు, అంటే మార్నింగే మాట్లాడదాం అనుకుంటే ఛార్జింగ్ అయిపోయింది, చాలా వదిలేసి వెళ్ళిపోయాను నేను. అదే మార్నింగ్ కూడా చాలా బాగుంది ఆత్మతత్వం గురించి. ఇప్పుడు కూడా చాలా చక్కగా అంటే అన్ని విషయాలని, అంటే ఆత్మజ్ఞానం ఉంటే ఎలా ఉంటుంది, అంటే వ్యక్తి జీవితం ఎలా మారుతుంది అన్నదానికి చాలా బాగా చెప్పారు. అలాగే కఠోపనిషత్తులో మార్నింగ్ చెప్పినటువంటి దాంట్లో కఠోపనిషత్తులో హృద్గృహ అంటే మహాత్ములకు మాత్రం హృద్గృహ అనేది ఉంటుంది, అది చాలా మంది తెలియదు, అది విచ్చుకుంటుంది, అది ఒక పుష్పం ఎలా విచ్చుకుంటుందో మహాత్ములకు అలా ఉంటుంది, విచ్చుకుంటుంది అని చెప్పి యమధర్మరాజు యమధర్మరాజు నచికేతుడు చెప్తాడు మేడం గారు కఠోపనిషత్తులో. కఠోపనిషత్తు మేడం గారు, కఠోపనిషత్తు ఏంటి మేడం గారు? హృద్గృహ, అదే ఆర్ట్ సెంటర్ అని చెప్పారు కదా మేడం గారు మార్నింగ్. దాన్ని తెలుగులో హృద్గృహ అని చెప్పేసి అది చాలా బాగా, అంటే మార్నింగ్ కూడా చాలా బాగా అనుభూతి చెందాం మేడం గారు. కరెక్ట్. నాగేశ్వర గారు మాట్లాడదాం అనుకోసరి ఛార్జింగ్ అయిపోయింది. అంటే అది ప్రత్యక్షంగా అంటే పాఠకులకు కూడా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మేడం గారు అందరికి. అంటే ఒకసారి సందీప్ అనేటువంటి ఒక యోగి వచ్చారండి మేడం గారి దగ్గరికి. ఆయన ఏంటంటే మొత్తం అన్ని అంటే హిమాలయాలు, ఆ తర్వాత ఋషికేశ్ అన్ని ఆశ్రమాలు తిరిగిన తర్వాత మేడం గారి దగ్గరికి 2 రోజులు ఉందామని వచ్చి ఆయన ఏం చేశారు, నియర్లీ 20 days ఉంటారనమాట. 20 days ఉండి, నేను చాలా మంది హిమాలయాల్లో చాలా మంది యోగులను చూశానండి, ఎవరు కూడా ఇంత విదేహ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నేను ఎవరినో చూడలేదు అని చెప్పి ఆయన నియర్లీ 20 days ఉన్నారు ఆయన. ఒకరోజు సడన్ గా నేను పిలిస్తే అప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్ళాం. అలాగా అంటే మీకు బై బర్త్ మేడం గారు అంటే విషయం ఏంటంటే, మీకు పూర్వజన్మల్లో ఎంతో ఇది ఉండటం వల్ల ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది మీకు ఆటోమేటికల్ గా బై బర్త్ రావటం జరిగిందనమాట. అందుకే ఇంతమంది మహాత్ములతో, ఇంతమంది ఆశ్రమాల్లో మీరు ఇది చేయటం, ఆ తర్వాత మీరు ఈ ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు మాకు బోధించడం మా పూర్వజన్మ సుకృతం అండి. అంటే ఇంతవరకు మేము ఎన్నో గ్రంథాలు చదివి ఏదేదో చేసాం, అది మీ ఆత్మానుభూతితో చెప్పటం వల్ల ఇంకా మేము చాలా చాలా బాగా ఫీల్ అవుతున్నాం దాన్ని. అంటే ప్రతి పాయింట్ దాన్ని ఎంతో ఇదిగా మేము ఆస్వాదిస్తున్నాం అండి. అలాగా అది చాలా బాగుంది మేడం గారు. ఇది ఇప్పుడు కూడా నేను విన్నది యోగ వాసిష్టం అండి. మధ్యలో నేను చాలా కట్ అయిపోయిన యోగ వాసిష్టం మార్నింగ్ వినడం జరుగుతుంది అనమాట. అది మిమ్మల్ని ఎందుకు మాట్లాడమని అంటే, ఇన్ని భిన్నంగా కనబడేటటువంటి రూపాల వెనకాల, ఇన్ని దేవుళ్ళ వెనకాల ఉన్న అప్యయకాత్మకత్వం అనేది ఎంత బాగా ప్రహ్లాదుడు తను మననం చేసుకుంటూ, కాన్సెప్ట్ అంటే డీప్ థింకింగ్, చాలా లోతుగా ఆలోచిస్తున్నాడు అనమాట. తను ఇన్ని కనబడే వాటి అన్నిటి ఈ దేవతలందరి వెనకాల ఉన్నది ఒకే ఒక ఆత్మతత్వం. మనం ఏంటంటే దేవతలు వేరు అన్న మనసు కండిషన్ అయిపోయాం. అది వాళ్ళు వేరు కాదు. ఎలా అయితే మానవుల్లో ఆసక్తి పనిచేస్తుందో, దేవతల్లో పనిచేసే శక్తి కూడా ఆ శక్తి, వేరే లేదు. ఆ అసక్తి భావన వచ్చినప్పుడే అదే సత్ దృష్టి, సరైన దృష్టి. ఈ భిన్న భావం అంటే డివిజివ్ మైండ్, కరెక్ట్ మైండ్ కాదు. ఎక్కడ డివిజన్ ఉందో అజ్ఞానం ఉంది.
అవును. పొద్దున అదే మేడం గారు. అవును. కొంతమంది వెళ్ళి వాళ్ళు అందులో ఏంటంటే అవును. ఆ సహస్రారానికి వెళ్ళాక ఉపదేశకారం అనేది జరుగుతోంది. అది తిరిగి హృదయ సెంటర్ లో చేయాలని చెప్పారు. అందుకే అతను హృత్ గృహ అన్నారు. అది నాకు ముందు అర్థం కాలేదు. హృత్ గృహ అవును, అది అంటే హృదయంలో అవును. అది కేవలం అవును. ఆత్మలకే ఏం చెప్పారు? అదే మహాత్ములకు మాత్రమే ఆ హృద్గృహ అనేది విచ్చుకుంటుంది, ఒక పుష్పం వికసించినట్టు. అది చాలా మందికి తెలియదని చెప్పారు. అవును. అవును. ఎందుకంటే అది విచ్చుకున్నారంటే హార్ట్ సెంటర్ లోనే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. సాధారణంగా బ్రెయిన్ సెంటర్ ఇంటెలిజెన్స్ హార్ట్ సెంటర్ లో పనిచేస్తుంది. అవును. అంటే ఆ పరమాత్మ తత్వం ఇంటెలిజెన్స్ అదే. అందుకని అవును. చెప్పినట్టుగా సహస్రారానికి వెళ్ళి కింద నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడమంది ఆ డివిజివ్ మైండ్ పోవాలి. బాబా గారు వేరు కాదు. పనిచేసే శక్తి ఏంటి? ఆ శక్తి అవును. అందరిలో ఆసక్తితో ఉన్నారు. ఇప్పుడు అర్థం అవుతుంది వేరుగా. వేరు కాదు. వీళ్ళందరిలో పనిచేసే ఇన్ని ఫోటోలు మనం పెట్టినా లోపల ఉన్న ఏకత్వాన్ని చూడగలగాలి. అప్పుడే అది నానా సమితి అవ్వదు, ఏకత్వమే ఉంది. అంటే ఎన్నున్నా ఉన్నది ఒక్కటే తత్వం అని మనం ఎన్ని రకాల మనుషులున్నా దేవతలున్నా అసలు దెయ్యమున్నా అది ఆ ఆత్మతత్వానికి భిన్నంగా ఏమీ లేదు ఈ ప్రపంచంలో. అది అర్థమవుతుంది మేడం, క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? చాలా మంచి టాపిక్ ఇది. ఎందుకంటే మన మనసు కండిషన్ అయిపోయి ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అంటూ కొన్నిటికి అన్నిటినీ మనం డిజాల్వ్ చేయాలన్నమాట ఈ జ్ఞానంతో. నేను చెప్పండి, ఆ విగ్రహమే నాకు ముఖ్యం అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఎలా అంటే, నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను, చెప్తాను ఈ మాట మీ అందరికీ. ఆ తిరుపతిలో క్యూలో కూర్చున్నాను, మీకు చెప్పానో లేదో నాకు తెలియదు. ఒక ఆయన, నాకు ఆయన చాలా పెద్ద ఆయన తీసుకెళ్ళారు. ఈ వసంతలతకి చుట్టం కూడా అవుతారు, మా వీధిలో ఉండేవారు ధైర్య వారిని. ఆయన నాకు ఆయన అంటే కొంచెం భయం కూడా ఉండేది. మా నాన్నగారేమో ఇలాంటి దేవాలయాలు ఇవన్నీ చూడడానికి పాస్ ఇవ్వలే మాకు. ఎలా మా నాన్నగారు రైల్వేలో ఫస్ట్ క్లాస్ పాస్ ఉండేది. ఆయన అన్నారు నేను ఎలాగోలా నేను తీసుకెళ్తానన్నారు. అంటే ఆయన సంకల్పం. సరే వెళ్తున్నప్పుడు నేను అనుకున్నాను ఎక్కడికైనా నేను ఎందుకు వెళ్ళాలి అసలు, తిరుపతి పుట్టపర్తి తీసుకెళ్తా అన్నారు. పుట్టపర్తిలో నేను పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను ప్రేమను ఇవ్వడానికే వెళ్తాను, నాకేమి అక్కర్లేదుగా, ఎందుకు వెళ్తున్నాను అనుకుంటూ సరే అదే ఆయనకి ఇస్తాను, ఆయన దగ్గర ఎంత ఉన్నా సరే అనుకుని వెళ్ళాను. అలాగే తిరుపతిలో స్పెషల్ టికెట్ తీసుకుని లైన్లో కూర్చున్నప్పుడు బాధ కలిగింది. ఏంటంటే పరమాత్ముడు అంతటా ఉన్న పరమాత్ముడిని నేను స్పెషల్ టికెట్ తీసుకుని లైన్లో కూర్చుని లోపల చూడడం ఏంటి అని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అలా ఫీల్ అవుతున్న టైంలో ఆయన అంటే భయం ఉంది, నేను చూడను అనడానికి. అలా లోపలే మదనం చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా ఉన్నాడు కదా అన్న ఒక అవేర్నెస్ వచ్చింది. సరే అక్కడ ఉన్నాడుగా, ఆయన చూద్దాం. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, విగ్రహాల్లో ఆ విగ్రహం కాని దానిలో అన్నిట్లో ఆయన ఉన్నాడు. అది మనం ఆ అనంత చైతన్యాన్నే నేను చూస్తున్నాను అన్న భావంతో చేస్తే ఎంత సఫలీకృతం అవుతుందో ఆ పూజ. పూజ ఏంటి, నిరంతరం అదే భావనతో ఉంటే అదే పూజ. ఆ అనంత చైతన్యం ఇదంతా. నేను ఏ రాముణ్ణో, ఏ కృష్ణుణ్ణో, లేకపోతే ఆ దత్తాత్రేయులను ఎవరిని నేను పట్టుకున్నా వాళ్ళల్లో ఉన్నది ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యం సుమా. దానికి భిన్నంగా ఇంకేం లేదు అనే భావనలో మనం ఉంటేనే అది రైట్ వే. అప్పుడు ఆ పూజ సఫలీకృతం అవుతుంది. ఇది ఇవాళ టాపిక్ చాలా ఎసెన్స్ ఉందన్నమాట అందరూ ఆలోచిస్తే. అఫ్కోర్స్ మనం రాత్రి వినడం వల్ల కొందరికి నిద్ర వస్తుందేమో కానీ ఇది చాలా ఎసెన్షియల్ టాపిక్. ఓకే, అందరూ దాన్ని మననం చేయాలి, అలాంటి టాపిక్ ఇది. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? అందుకే మనం అయ్యో అలా చెయ్యలేదు ఏం అపరాధం అయిపోతుందో అని ఆలోచించారు అనుకోండి, ఒకరోజు పూజ చేయకపోతే వెంటనే అనంతమైన చైతన్యాన్ని ఆలోచించండి, ఆ పూజ చేసిన కంటే ఫలితం వచ్చేస్తుంది. ఆ శ్లోకాలు వర్ణిస్తేనే అనేది మన మనసు కండిషన్ అయిపోయాం. ఆయనకి శ్లోకాలు సంస్కృతమే కాదు తెలుగు కూడా అర్థమవుతుంది. పరమాత్ముడికి సంస్కృత భాష ఒకటైనా అర్థమవుతుంది. ఆయన అంత తెలివి తక్కువగా ఉన్నారా ఆ చైతన్యం? అన్ని భాషలు మనస్సులో భాష అక్కడ అర్థమైపోతుంది. అందుకని
మనం ఆ మనస్సు భాషతోటే అందుకోగలం అక్కడ. ఇంకా అలాంటి భావాల నుంచి బయట పడిపోవాలి మనం. ఈ కండిషన్డ్ మైండ్ ఈ జ్ఞానం వల్లే పోతుంది. అయ్యో ఈ కార్యక్రమం చేయలేదు, ఆయన ఏం తప్పించేస్తాడో, అలా ఎప్పుడూ ఉండదు. అనంతమైన కారుణ్యం అక్కడ స్వభావం. అక్కడ తప్పించడం ఉండదు. ఆ యాక్టివిటీస్ అన్ని యద్భావం తద్భవతి. మనం పెట్టుకున్నాం గనక మనకు అలా వస్తాయి కూడా. ఆ పెట్టుకోవడమే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. మనం కండిషన్ అవ్వకూడదు అలా. ఓకే, బాగుంది మేడం. ఆల్ పర్వేడింగ్, ఆల్ ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెసెంట్, ఆల్ పర్వేడింగ్. చైతన్య శక్తి గురించి ఏ రూపం లేకుండా దాని గురించి ఆలోచించటం అనేది అది అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్. రాయిలో, రప్పలో, గాలిలో, అగ్నిలో, ఎవ్రీవేర్ ఆ శక్తి ఉంది అనేది అది తెలుసుకుంటే అదే చైతన్యంలో ఉండగలిగితే సరిపోతుంది. అంతే, ఇంక వేరే రూపాలు అక్కర్లేదు అనేది నాకు ముందు నుండి అదే ఉంటుంది మేడం. కూడా ఇప్పుడు ఆ చైతన్యం చూడాలి అంతే. ఆ చైతన్యం చూడలేదంటే అది కరెక్ట్ ఆరాధన కాదు. మళ్ళీ అక్కడికి మనం ఆఫర్ చేయాలని. ఓకే, ఏంటన్నారు? స్టార్టింగ్ ఏంటన్నారు? ఒకవేళ రూపాన్ని పట్టుకున్నా రూపంలో కూడా చైతన్యాన్ని చూడాలి అంటున్నాను. ఆ సమస్తము అక్కడికే ఆఫర్ చేయాలంటున్నా. అది చూడలేదంటే అది కరెక్ట్ ఆరాధన అవ్వదు. ఎందుకంటే రూపం లేకుండా కూడా చేయొచ్చు అనేది ఒక ఆలోచన అట్లా ఉంది. ఎలాగానో అలాగే రూపంగా ఉండాలి అని రూల్ ఏం లేదు కదా మేడం. లేదు. ఎవరైతే ప్రతి పార్ట్ ఆఫ్ ది విశ్వంలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో మనం తెలుసుకోవాలనే సత్యమే మనకు కావాల్సింది కదా. అవును, విశ్వాంతరాళాల్లో ఒక అనంతమైన శక్తి ఉంది. ఒక రూపం దానికి ఏ డిస్క్రిప్షన్ లేదు. ఒకసారి వినండి. రూపాన్ని పట్టుకున్న వాళ్ళు కూడా దాని నుంచి ఎలా అధిగమించగలరంటే అందులో ఉన్న అనంతత్వాన్ని చూడడం వల్ల రూపంలోంచి బయటకు వచ్చేయగలం. అది చెప్పేది. అదే రూపాన్ని ఆలోచించే వాళ్ళకి. ఇప్పుడు రూపం గురించి కూడా కాకుండా అనంతమైన శక్తి ప్రతి అణువులోనూ ఉంది, అణువులో కూడా ఉంది అనేది మనం ఆలోచిస్తాం. ఏంటంటే ఎవరైతే కండిషన్ అయిపోయారో ఉన్నారు కదా, చాలా మంది 90% కండిషన్ అయిపోయే ఉంటారు. ఆ కండిషన్ అయిపోయిన కండిషనింగ్ తొలగించుకోవడానికి అనంతత్వాన్ని చూస్తుంటే ప్రతి రూపంలో ఆ కండిషన్ తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది, కంప్లీట్ పోతుంది. ఈ రూపంలో బాబా గారిలో పనిచేసే శక్తి ఏది? పరమాత్మ చైతన్యం. ఇవాళ అన్నట్టుగా సత్యసాయి బాబా గారు పుట్టినరోజు. ఆ సత్యసాయి బాబా గారిలో మా ఇంటికి ఏంటి మన రైటర్ అతని పేరేంటి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు వచ్చారు. సత్యసాయి బాబా గారి పట్ల మీ అభిప్రాయం అన్నారు. అంటే ద డివైన్ ఎనర్జీ ఈజ్ ఇష్యూయింగ్ త్రూ హిమ్ అన్నాను. దెన్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ లార్డ్ కృష్ణ? ఇన్ దోస్ డేస్ డివైన్ ఎనర్జీ ఇష్యూడ్ త్రూ హిమ్ అన్నాను. అంటే కృష్ణుడిలో కూడా ఆ దైవశక్తే ప్రకటితమైంది, బాబా గారిలో కూడా ఆ దైవశక్తే ప్రకటితమవుతోంది అన్నాను. అంటే ఇలా ఎవరూ చెప్పలేదన్నారు. బట్ దిస్ ఇస్ ద థింగ్ ఐ ఫీల్ ఆల్వేస్ అన్నాను. అంటే ఆ చైతన్యమే బాబా గారిలో ఉన్నది, ఆ చైతన్యమే కృష్ణుడిలో ఉన్నది, ఆ చైతన్యమే. అందుకని ఆ ఏకమాత్ర చైతన్యాన్ని మనం చూసామనుకోండి, అప్పుడు డ్యుయాలిటీ లేదు. ఇంకా ఏకమేవ అద్వితీయం అన్నారు. రెండు లేవు, ఉన్నది ఒకటే ఒకటి. ఓకే, అణువు నుండి విశ్వం అంతా వ్యాపించి ఉన్నది అదే చైతన్యం అనేది నేను బిలీవ్ చేస్తాను. అణువును మొదలుకుంటే మనం అణువుల గురించి చదువుకున్నాం కాబట్టి విశ్వం అంతా అణువు శక్తి అణువులతోనే ఏర్పడింది కాబట్టి అదే విశ్వ చైతన్యం అణువు నుండి విశ్వాంతరాళాల్లో కూడా ఉంది. ఆ ఎనాలిసిస్, సైంటిఫిక్ ఎనాలిసిస్ మళ్ళీ కొన్ని చోట్ల పనికిరాదు. అణువు లేనటువంటి, పదార్థము లేనటువంటి శూన్యంలో కూడా ఉన్నది ఆ చైతన్యమే. ఈ ఎనాలిసిస్ అదే నేను అంటాను, అణువు నుండి విశ్వాంతరాళాల్లో కూడా అదే. మీరు అంటున్న దాంట్లో ఒక చిన్న తప్పు ఏంటంటే పదార్థము అనే దానికి పరిమితం లేదు, పదార్థానికి అతీతంగా కూడా ఉంది అది. అందుకని విశ్వాంతరాళాల్లో కూడా అదే దాగి ఉంది, అదే శక్తి ఉంది అంటున్నాను. అది అవును. అంటే కనబడే వాటిల్లో, కనబడని వాటిల్లో, అంతటిలో కనబడకుండా అదే ఉంది. అది మనం ప్రతినిత్యము గుర్తించుతూ అన్నిటికీ ఆధారభూతమైన దాన్ని మర్చిపోయి ప్రాపంచిక వ్యవహారాలన్నీ చేసేస్తాం.
కానీ క్షణభంగురంగా కూడా దాన్ని ఆలోచించాం. అదే మన జోక్ లైఫ్ లో. దానికి డిస్క్రిప్షనే లేదు అన్నారు కదా మేడం, అందుకని నేను అసలు ఏ డిస్క్రిప్షన్ ఇవ్వను దానికి. అందుకే మైండ్ లో కూడా దీనికి ఇది డిస్క్రిప్షన్ అనేది ఉండదు. ప్రతి అణువులో, ప్రతి వ్యక్తిలో, ప్రతి సేయింగ్ ద ప్రెజెన్స్. అది అంటే అది అంతటా వ్యాపించింది, దాన్ని డిస్క్రైబ్ చెయ్యలేము అసలు. అందుకే అదే ఆల్ పర్వేడింగ్ అంటే అదే కదా. సూక్ష్మంలో సూక్ష్మంగా, స్థూలంలో స్థూలంగా, కదిలే వాటిలో కదలికగా, నిశ్చలమైన వాటిలో జడంగా, కాంతిలో అన్ని కాంతిగా. అన్ని అవును జీవులలో ఉన్నది. ఓకే, అవును. ఇంకెవరైనా జీవులు మాట్లాడతారా? నాన్ జీవులు కూడా, నా లివింగ్ చరం రెండు ఉన్నాయి కదా. అదంతా ముందు చెప్పుకున్నాం కదా, జడంలో జడంగా, కదిలే అదే. వాటిలో కదలిక, అంతటా అవును. ఉన్నది అదొక్కటి. అవును. వసంత గారు ఏం విశ్వ మాట్లాడారు? చైతన్యాన్ని మనం తెలుసుకోగటానికి మన ప్రయత్నం. ప్రయత్నం కూడా ఇన్స్టంటేనియస్ గా తెలుస్తుందని ప్రహ్లాదుడు కూడా చెప్పాడు కదా. మనం సరైన విచారం క్షణంలో తెలిసిపోతుంది అన్నది. నమస్తే మేడం, వింటున్నాను, మీరు చక్కగా మాట్లాడుతున్నారు. కృష్ణమూర్తి గారు ఏంటంటే నాట్ ఏ కంటిన్యూవల్ ప్రాసెస్ అన్నారు. అంటే దేర్ ఈజ్ నో టైం, బికాస్ టైం కెనాట్ రీచ్ టైమ్లెస్. టైం అన్నది పరిమితమైనది, ఇది ఆ చైతన్యం అనంతమైన టైమ్లెస్ స్థితి. పరిమితమైన టైం ఆలోచనతో వస్తుంది, పరిమితమైనటువంటి ఆలోచనతో అపరిమితమైనటువంటి ఆ అనంతత్వాన్ని పట్టుకోలేదు. అది పనికిరాని పని. అందుకని టైం కెనాట్ రీచ్ ద టైమ్లెస్. దెర్ ఇస్ నో టైం టు పర్సీవ్ ఇట్ అంటారు. అది తెలుసుకోవడానికి టైం అవసరం లేదు. సాధన, అభ్యాసము ఏం అక్కర్లే. అభ్యాసం ఎక్కడంటే మనస్సుని పరిశుద్ధం చేసుకోవడానికి, అక్కడ కూడా అక్కర్లే. చేసుకోవాలన్న సంకల్పంతో అది ఇన్స్టంటేనియస్ గా జరుగుతుంది. అది ఉదాహరణ ఏంటంటే పర్సెప్షన్ ఇస్ యాక్షన్ అంటారు. అవగాహన అయింది, పాము వెంటనే యాక్షన్ లోకి వస్తుంది. బుగ్గ మీద మత్తు ఉన్నాను అవగాహన అయితే అది వెంటనే యాక్షన్ లోకి వస్తుంది. సో పర్సెప్షన్ ఇస్ యాక్షన్. పర్సెప్షన్ ఈజ్ యాక్షన్. సరే, ఇంకెవరైనా మాట్లాడరా ఇవాళ? నారాయణ గారు కూడా బాగానే చెప్పారు, మన నాగేశ్వరరావు గారు కూడా ప్రతిరోజు బాగానే చెప్తున్నారు. నైట్ కూడా చెప్పండి కొంచెం, ఎందుకంటే అందరూ నిద్రలో ఉంటారు కదా, రాత్రి వేసేకి నిద్ర వస్తూ ఉంటుంది. సరే, ఇంకెవరైనా మాట్లాడతారా? 10 గంటలకే నిద్ర అయితే రాదు మేడం, కానీ అలవాటు అయిపోయింది. పొద్దున్న అయితే తీరిగ్గా మాట్లాడుతున్నాను. వసంత నేను. ఇలాంటి నిద్ర రాదే. ఏ ఆత్మ చైతన్యం అయితే మన ఈ సృష్టిని చరాచర జగత్తుని నడిపిస్తుందో దానిని తెలుసుకోవడం అనేది చాలా బాగా అర్థమైంది. ముఖ్యంగా ఏదైతే సృష్టిని నడిపిస్తే ఈ చైతన్యం ఉందో మనం అమాయకత్వంతో రూపనామాలు పట్టుకుని ఉండే స్థితి నుంచి రూపనామాలు ఖచ్చితంగా ఆరాధించడం, అది మనసులో అది దృఢపరచుకోవడం అనేది సాధన. దాన్ని మర్చిపోయి అనేది పాయింట్ చాలా బాగుంది. లక్ష్మి, ఇలాంటివి వింటుంటే నిద్ర రాదు, హాయిగా ఉంటుంది. ఇంత మంచి ఎవరు చెప్తారు చెప్పు. సంతోషం. ఓకే, అందరికి ఇంకెవరు మాట్లాడతారా? సరే, ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. చైతన్య శక్తి